దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక చిన్న మాట ఉంటుంది. ఆ మాటను ఒకసారి గమనిద్దాము. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఈ మాటను చెప్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. ఎందుకనంటే ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగుతున్నప్పుడు చాలాసార్లు మన హృదయాలను కఠినం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటాము. అనేక సందర్భాలలో మనం చేస్తున్నది తప్పు అని దేవుడు గద్దిస్తున్నప్పటికీ కూడా ఆ గద్దింపు మాటలను వినుకోకుండా ముందుకు సాగిపోతూ ఉంటాము. చివరాఖరికి ఒకానొక సమయం వచ్చేటప్పటికి నష్టాన్ని, కష్టాన్ని, బాధను పొందుకుంటాము. ఇది చాలా విచారకరము. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? మనం కారులో వెళ్తున్నప్పుడు, ఆ కారులో కూర్చుని ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కారు ఒక రకమైన బీప్ సౌండ్ని ఇస్తూ ఉంటుంది. అది బీప్ సౌండ్ ఎప్పుడు ఆగుతుంది అని అంటే ఆ సీట్ బెల్ట్ మనం పెట్టుకున్నప్పుడు ఆగుతుంది. ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వస్తే వచ్చిందిలే, పర్వాలేదులే అని చెప్పేసి మనం ముందుకు సాగిపోతే ఒకవేళ కారు ప్రమాదానికి గురైతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల తీవ్రమైన ప్రమాదాన్ని బట్టి మన ప్రాణాన్ని కోల్పోవలసిన వారిగా ఉంటాము. అదే ఆ కారు హెచ్చరిస్తున్నప్పుడే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదానికి గురైన తర్వాత ఆ వ్యక్తి సేవ్ చేయబడతాడు. ఒకవేళ ఆ వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఆ హెచ్చరికను అంగీకరించలేదు, తద్వారా తన ప్రాణాన్నే పోగొట్టుకుంటాడు. నిజమే, పౌలు చెప్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వేరే వారిని ఉదాహరిస్తూ పౌలు హెబ్రీయులకు ఈ మాటలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఉదాహరణగా తీసుకుని పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. మీ హృదయాలను కఠినం చేసుకోవద్దని చెప్తూ ఆ పైన చూస్తే గనక, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమయందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోవచ్చున్నారు. నా మార్గమును తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎవరు వెళ్ళు? ఒకటి కాదు, రెండు కాదు, 40 సంవత్సరాలు దేవుని ద్వారా నడిపింపబడిన వారు, దేవుని కార్యాలు కళ్ళారా చూచిన వారు, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన జనులు, దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన జనులు, దేవుని చేత విమోచించబడిన వారు, దేవుని చేత పోషించబడిన వారు, దేవుని చేత స్వస్థత పొందినవారు, దేవుని చేత హెచ్చరిక పొందినవారు, దేవుని ఆజ్ఞలను పొందుకున్నవారు ఏం చేశారు? వీళ్ళు దేవుణ్ణి పరీక్షించారు, దేవుణ్ణి శోధించారు, దేవునికి చిరాకు తెప్పించారు. వాళ్ళ ప్రవర్తన ద్వారా మాటి మాటికి దేవునికి లోబడకుండా వాళ్ళ హృదయాలను కఠినం చేసుకోవడం ద్వారా దేవుడు చెబుతున్నప్పటికీ ఏమీ కాదులే అనే ఒక రకమైన ధోరణి గుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ హృదయాల్లో తప్పిపోతూ వచ్చారు, వాళ్ళ క్రియలలో తప్పిపోతూ వచ్చారు. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఎప్పుడు తప్పిపోతాడనంటే హృదయంలో తప్పిపోయిన తర్వాతే ఆ వ్యక్తి బహిరంగంగా తప్పిపోతాడు. అర్థం కాలేదా? ఒక మాట చెప్పను నేను. మనం ఏదైతే చూస్తామో దాని గురించి ఆలోచన చేస్తాము, దేన్నైతే ఆలోచిస్తామో దాన్నే చేస్తాము. సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. ఫిలిష్తీయుల స్త్రీల్లో ఒక దాన్ని చూచాడు. చూచిన వాడు చూసినట్టుండక ఆ అమ్మాయి గురించి ఆలోచనలు పెట్టుకున్నాడు. ఆలోచనలు పెట్టుకున్న సంసోను దానిని ఆచరణలో పెట్టాడు. తన జీవితం ఫిలిష్తీయుల స్త్రీల దగ్గర నుంచి వేశ్యల దాకా వెళ్ళిపోయింది. అర్థమైందా? మొట్టమొదటిగా మనం హృదయంలో తప్పిపోకూడదు. ఇంకో రకంగా అదే వాక్యంలో వాళ్ళు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి దేవుడు తెలుసు కానీ దేవుని మనస్సు ఏంటో తెలియదు.
దేవుని కార్యాలు తెలుసు కానీ దేవుని మనసు తెలియదు. ఈ రోజున సంఘాలలో యేసుక్రీస్తు సంఘం అని చెప్పబడుతున్న అనేక రకమైన చర్చల్లో దేవుడు తెలుసు చాలామందికి, కానీ దేవుని మనసు చాలామందికి తెలియదు. దేవుని పనులకు సహాయం చేయడం తెలుసు, కానీ దేవుని వారి హృదయంలోనికి ఆహ్వానించి దేవునికి సహాయపడాలనే మనస్సు లేకుండా పోతుంది. మీకు అర్థమైందని చెప్పనా? ప్రధానమంత్రి మోడీ మనందరికీ తెలుసు, కానీ ప్రధానమంత్రి యొక్క పర్సనల్ జీవన శైలి చాలా దగ్గర ఉండే వాళ్ళకే తెలుస్తుంది. మనకు ప్రధానమంత్రి తెలియడం ప్రాముఖ్యత కాదు, ప్రధానమంత్రి యొక్క మనస్సు తెలిసి, ఆయన యొక్క అలవాట్లు తెలిసి, ఆయనకు బహు సన్నిహితంగా ఉండడం మనకు తెలియాలి. ఈ రోజున దేవుడు తెలుసు కానీ దేవుని మనస్సు మనకు తెలియదు. తెలుసా నీకు? ఆలోచించు. తెలీదు. తెలుసు అన్నట్టు బ్రతికేస్తున్నాం. చాలా చాలా చెప్పేస్తున్నాం దేవుని గురించి. శోధన వచ్చినప్పుడు నిలబడుతున్నావా? లేదే. దేవుని మనస్సుని మనం ఎరగదాం. దేవుణ్ణి మనం 3 పద్ధతుల్లో ఎరుగుతాం. 1 దాసునిగా ఎరగాలి, 2 స్నేహితునిగా ఎరగాలి, 3 పెండ్లి కుమార్తెగా ఎదగాలి. మొదటి స్థితి దాసుని స్థితి. ఆయన చెప్పింది చేయడం వరకే దాసుని పని. యోహాను సువార్త 15:15 ఉంటుంది కదా, దాసుడి పని కేవలం చెప్పింది చేయడం వరకే. యజమానుడు ఏమనుకుంటున్నాడో అనేది దాసునికి తెలియని అవసరం, చెప్పను కూడా చెప్పడు. కానీ స్నేహితుడికి దాసుని కన్నా గొప్ప ఆధిక్యత ఉంటుంది. తన మనసులో అనుకున్న ఆలోచనలన్నీ కూడా స్నేహంతో పంచుకుంటాడు. దాసుని నుంచి స్నేహితులుగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్నేహితుల నుండి పెండ్లి కుమార్తెగా, భర్త మనస్సును భార్య అర్థం చేసుకుని భర్త ఏం చేయబోతున్నాడు అనే ఆలోచన కలిగి అతని యొక్క అడుగులకు మడుగులొత్తేదానిలాగా భార్య ఉండాలి. ఈ రోజున దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు, దేవుడు ఏమనుకుంటున్నాడు, నా ఎదురు నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే ఆలోచన కలిగి భర్త పట్ల భార్య ప్రవర్తించినట్లు మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచించండి. ఒక్క మాట మాత్రం వాస్తవం, మన హృదయాన్ని మనం కఠినం చేసుకుంటే దేవునికి దూరం అయిపోతాము, దేవుని రాజ్యంలో మాత్రం ప్రవేశించలేము. కానీ సంఘానికి దగ్గరగా ఉండొచ్చు, సేవకునికి దగ్గరగా ఉండొచ్చు, కానుకలు ఇస్తూ ఉండొచ్చు, సంఘ పెద్దగా కూడా ఉండొచ్చు, పరిచర్య కూడా చేయొచ్చు. ఏం చేసినా ఉపయోగం లేదు. మనుషుల్ని సంతోషపెట్టడానికి చేస్తావు కానీ దేవుని సంతోషపెట్టడానికి చేయలేవు. గుర్తుంచుకో. హృదయాన్ని కఠినం చేసుకుని మాత్రం ముందుకు సాగొద్దు. హృదయాన్ని కఠినం చేసుకుని ముందుకు సాగితే ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ఎలాగైతే ప్రవేశించలేకపోయారో, ఈనాడు ఆ యొక్క దేవుని రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి కూడా మనం ప్రవేశించలేము. గుర్తుంచుకో. హృదయాన్ని మాత్రం కఠినపరచుకోకు. ఎప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడే హృదయము నీవు ప్రభువా అని చెప్పేసి దేవుణ్ణి అడగాలి. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభువా అని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. నేను కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను మెల్లని స్వరంతో మాట్లాడు ప్రభువా అని చెప్పేసి దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. అటువంటి ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదామా? దేవునితో సహవాసం కలిగి ముందుకు సాగుదామా?